ఈ సభకు వచ్చిన ఐఆర్సిఎస్ స్టేట్ చైర్మన్ శ్రీ వైడి రామారావు గారికి, ఐఆర్సిఎస్ వైస్ చైర్మన్ రామచంద్ర రాజు గారికి, స్టేట్ ట్రెజరర్ శ్రీహరిరావు గారికి, ఫార్మర్ ఐఆర్సిఎస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఏవి సుబ్రహ్మణ్యం గారికి, ప్రస్తుతం ఉన్న చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ జనార్దన్ రాజు గారికి, క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ రంగయ్య నాయుడు గారికి, శ్రీహరి రెడ్డి గారికి, తర్వాత విజయ భాస్కర్ రెడ్డి గారికి నా నమస్కారం. మామూలుగా ఒక ప్రోగ్రామ్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అక్కడే ఉన్న పబ్లిక్ని మోటివేట్ చేయడానికి పిలవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడే ఉన్న ప్రజల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలి అనేది మోటివేషనల్ మెసేజ్ ఇస్తాను. కానీ నేను ఈ రెడ్ క్రాస్కి సంబంధించిన సెకండ్ ప్రోగ్రాంలో రావడం జరిగింది. లాస్ట్ టైం రెడ్ క్రాస్ మెయిన్ బిల్డింగ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మోటివేట్ చేయడం కాకుండా మోటివేట్ అయి వెళ్తున్నాను. ఎందుకంటే రియలీ నైస్, అంటే ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కలవడం, పారామెడికల్ స్టాఫ్ని కలవడం, వాళ్ళ ఫేస్ మీద ఉన్న ఎనర్జీ, అంటే దే ఆర్ డూయింగ్, అంటే ఏదో నాకు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాము అలా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు. వీఆర్ డూయింగ్ ఫర్ అ పబ్లిక్ పర్పస్ అనేది క్లియర్ కట్గా వాళ్ళ ముఖంలో కనపడుతుంది. సో ఎక్కడ కూడా ఐ సీ ఫర్ గ్రేట్ పీపుల్. ఈరోజు డాక్టర్ టి లక్ష్మి గారితో నేను మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ రియలీ షీ హస్ మేడ్ మై డే టు మీ. అంటే ఆవిడ డే 1 నుంచి ఇక్కడే ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. ఐ థింక్ ఆవిడ ఇప్పుడు ఈరోజు ఆవిడ సివి లింక్డ్ఇన్లో అప్లోడ్ చేస్తే మెనీ హాస్పిటల్ విల్ సెండ్ చార్టర్ ఫ్లైట్ టు టేక్ హర్. కానీ ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం ఆవిడ ఇక్కడ పని చేస్తున్నారంటే దట్ షోస్ దట్ హ్యూమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఒకరోజు కష్టపడి పని చేయడం, లేకపోతే ఎప్పుడు డొనేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ గుడ్, బట్ డెడికేటింగ్ యువర్ లైఫ్ ఫర్ అ కాజ్ is beyond everything. So really you are inspired me, madam, and today when I go I will think that can I also do the same kind of justice which you are doing to your job. Next, ఈ హాస్పిటల్ గురించి అంటే 2001లో ఈ హాస్పిటల్ గురించి ఎలా కట్టాలి ఆలోచన రావడం, ఐ థింక్ ఇట్ ఈస్ టోటలీ విజనరీ. ఎందుకంటే 2001లో చాలామంది నాకంటే వయసులో ఎక్కువ ఉన్నారు, కరెక్ట్గా చెప్పవచ్చు. ఆ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే డాక్టర్కి సపోజ్ డాక్టర్ మీకు చెప్పారు మీకు క్యాన్సర్ ఉంది, ద ఓన్లీ క్వశ్చన్ ద పేషెంట్ విల్ ఆస్క్, నా దగ్గర ఎంత టైం ఉంది, అది క్యూర్ కూడా అవుతుంది అనేది నోబడీ విల్ ఆస్క్. ఎందుకంటే 3 months ఉందా, 6 months ఉందా, అదే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అప్పుడు. సో దట్ సపోజ్ పిల్లల మ్యారేజ్ కానీ, లేకపోతే 12 జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి, ఆ జ్యోతిర్లింగ్ విజిట్ చేయడం, లేకపోతే మహా అయితే లాస్ట్లో కాశీ వెళ్ళే వరకు టైం ఉందా లేదా అనేది ఆ ఆలోచన అప్పుడే ఉంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వీ హ్యావ్ కమ్ టు అ ప్లేస్ వేర్ 90% ప్లస్ మేము క్యూర్ చేయగలుగుతున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అర్లీ డిటెక్షన్. కానీ ఈ దాంట్లో కూడా వీ నో సమాజంలో రకరకాలుగా వర్గాలు ఉన్నాయి. అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్, అది పెద్ద ఇష్యూ. సో 2001లో థింకింగ్ అబౌట్ అ క్యాన్సర్ హాస్పిటల్ which will be giving free of cost, and it is really phenomenal. ఇందాక చాలా మంది చెప్పడం జరిగింది భారతదేశంలో